బంగ్లాదేశ్తో సంబంధాలు దిగజారకూడదు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల మీద పట్టు సాధించాలంటే బంగ్లాదేశ్తో మన యొక్క సంబంధాలు మంచిగా ఉండాలని అసదుద్దీన్ ఓవైసీ అయితే కేంద్రానికి సూచనలు చేశాడు మీడియా వేదికగా. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది కనుక ఒకవేళ బంగ్లాదేశ్కి భారత్కి సంబంధాలు దెబ్బతింటే ఈశాన్య రాష్ట్రాలు అంటే చిలుగురు కారిడార్ దగ్గర విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయి అని ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే భారత ప్రభుత్వానికి సలహాలు చెప్తున్నాడు, దేనికైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి, మనం బంగ్లాదేశ్తో మంచిగా ఉండాలని. బంగ్లాదేశ్తో మంచిగా ఉండాలి అనేది అసదుద్దీన్ ఓవైసీ బయటికి చెప్పినా వాళ్ళ మనస్తత్వాలన్నీ ఒకటే. ఈ వ్యక్తే కదా హిందువులందరినీ చంపేస్తానని అప్పుడు ప్రకటన చేస్తే ఈ కుర్రోళ్ళందరూ కలిసి అంటే వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి చాలా మంది ఉద్రేకానికి గురయ్యి ఎంతో మందిని చంపేస్తామని కత్తులు పట్టుకొని తిరిగే పరిస్థితి. ఆ వ్యక్తి ఇప్పుడు బంగ్లాదేశ్తో మనం మంచిగా ఉండాలని చెప్తున్నాడు. కానీ ఇదే వ్యక్తి పాత బస్తీలో చాలా వరకు రోహింగ్యాలు ఉంటారు, మాట్లాడు, అక్కడే ఉగ్రవాదులు తిరుగుతారు కానీ ఎవరు మాట్లాడరు. బంగ్లాదేశ్తో మాత్రం సంబంధాలు చెడిపోకూడదు, బంగ్లాదేశ్తోని చెడిపోకూడదు, పాకిస్తాన్తోని చెడిపోకూడదు. ఇంకా చెప్పాలంటే అయితే పాకిస్తాన్తో కూడా మన సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే అందరూ తిడతారు కాబట్టి ఈ విధంగా షేక్ హసీనా ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మంచిగా మాట్లాడినా పర్వాలేదు, వీళ్ళే రెచ్చగొడతారు, వీళ్ళే మంచిగా మళ్ళీ తర్వాత మాట్లాడతారు. అంటే బంగ్లాదేశ్ని ఇక్కడ మనం పట్టుకొని వేలాడాలి ఇంకా జీవితాంతం. ఆ సిలిగురి కారిడార్ ఏదైందో అప్పుడే 1971లో ఇందిరాగాంధీ ఆ పెంచే అవకాశం వచ్చినప్పుడు పెంచలేదు కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేలుకొని ఆ సిలిగురి కారిడార్ని మనం కొంచెం పెంచగలిగితే, నిజంగా మన సద్గురు అన్నట్లుగా ఆ చికెన్ నెక్ని మనం ఏనుగంత చేయగలిగితే పరిస్థితి రేపు ఎవడో కూడా ఎలాగ తోక జాడించినా పర్వాలేదు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ వచ్చిందంటే ఇక పూర్తిగా కంచి వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక పశ్చిమ బెంగాల్, అస్సాము, నాగాలాండ్ తప్పించి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా అంటే మణిపూర్ పక్కన పెడితే నాగాలాండ్, మణిపూర్, మిగతా ఏదైతే బంగ్లాదేశ్ బార్డర్ ఉందో ఆ బార్డర్ రాష్ట్రాలన్నింటిలో కూడా పూర్తిగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కరు కూడా లోపలికి రావడానికి అలాగే బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా. ఈ పశ్చిమ బెంగాల్ కూడా మన చేతికి వచ్చేస్తే ఇక సిలిగురి కారిడార్ని కూడా మనం పెద్దగా చేస్తే ఇక ఎవడో ఏం పీకేదేముండదు. ఎవడైనా సరే మనతో కిలుక్కుంటే, కయ్యానికి కాలు దూగితే వాడితో మంచిగా సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉండదు.